హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో రైస్ పాయసం ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. ఈ రైస్ పాయసం పాలు పంచదార వాడకుండా రైస్ పాయసాన్ని ఎంతో హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. రైస్ పాయసాన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ రైస్ పాయసాన్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని కొంచెం సేపు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ రైస్లో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని జీడిపప్పుని కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని జీడిపప్పుని కొంచెం కలర్ మారేంత వరకు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని జీడిపప్పుని కొంచెం చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పుని 3 టేబుల్ స్పూన్లు తీసుకొని 1 గంట సేపు నానబెట్టుకొని ఈ పచ్చిశనగపప్పుని వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని ఒక 5 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత ఈ పచ్చిశనగపప్పు ఉడికిందో లేదో కొంచెం చేత్తో పట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని ఈ విధంగా కొంచెం చేత్తో పట్టుకొని చూస్తే ఈ విధంగా మ్యాష్ అవ్వాలండి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు ఉడికింది. ఇప్పుడు ఈ ఉడికిన శనగపప్పులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రైసు, కొబ్బరి, యాలకుల బ్యాటర్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. నేనైతే పిండిని మిక్సీ పట్టిన మిక్సీ జార్లోనే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ పాయసాన్ని ఒక 5 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ పాయసాన్ని 5 నిమిషాలు కుక్ చేసుకునేటప్పుడు ఈ రైస్ పాయసాన్ని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు ఈ రైస్ పాయసం 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ పాయసం చిక్కబడి బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ రైస్ పాయసంలో 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని ఈ రైస్ పాయసంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లంని రైస్ పాయసంలో మొత్తం కరిగేంత వరకు కొంచెం సేపు కలుపుతూనే ఉండాలండి. ఈ బెల్లం రైస్ పాయసంలో కరిగిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ పాయసంలో 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి కూడా ఈ రైస్ పాయసంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి రైస్ పాయసంలో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఈ రైస్ పాయసంలో 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా ఈ రైస్ పాయసంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, రైస్ పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ పాయసాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ రైస్ పాయసాన్ని తయారు చేయడం చూశారు కదా. ఈ రైస్ పాయసాన్ని పాలు పంచదార వాడకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఎంతో హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రైస్ పాయసాన్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.